నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే. నమస్తే. మనం చూసుకుంటే అంబటి రాంబాబు, సంబరాల రాంబాబు మొత్తానికి ఆయన ఏదైతే ప్రభుత్వంలో వాళ్ళ హయాం వైసీపీలో ఉన్నప్పుడు మంత్రివర్గంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు ఉన్నటువంటి ఒక ఏదైతే శాఖ ఉందో ఆ శాఖ నీటిపారుదల శాఖ చేసినప్పుడే పోలవరం గురించి కానీ డయాఫ్రామ్ గురించి అడిగినప్పుడు విలేకరులు నాకు అర్థం కాలేదంటే ప్రపంచంలో ఎవడికి అర్థం కాదని చెప్పి మాట్లాడాడు. సో ఆయన ఉన్నటువంటి ఒక మంత్రివర్గంలో ఉన్న సబ్జెక్ట్ అని సరిగ్గా మాట్లాడినప్పుడు P4 ఈ ఏదైతే సదస్సు జరిగిందో దాని గురించి అంబటి రాంబాబు మాట్లాడుతూ అసలుకి ఇది ఒక పాలసీ అయినా అని మాట్లాడుతున్నాడు. మొత్తానికి దీని గురించి మీరేం చెప్తారు? అంబటి రాంబాబు గారు ఇతను సొంతంగా దత్త గ్రామాల గురించి కూడా మాట్లాడాడు ఈ విషయం. ఇతను అలాగే ఏదైతే అంతకుముందు పచ్చదనం, పరిశుభ్రత, చెట్లు నాటండి, లేకపోతే శ్రమదానం, ఈ కార్యక్రమాలన్నీ గురించి కూడా చాలా ఎలిగేషన్స్ ఈ రోజున ఇతను మాట్లాడిన మాటలన్నీ వింటుంటే అంబటి రాంబాబు ఇతను ఈ రోజున మాజీ నీటిపారుదల శాఖ మంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీలో. మరి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా ఒక 11 సీట్లు వచ్చినట్లున్నాయి. మరి ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఏ రోజు కూడా మీడియా ముఖంగా ప్రజల గురించి మాట్లాడిందే లేదు. కానీ వీళ్ళు ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలని ఎలా అభివృద్ధి పదం వైపు నడిపించాలి, స్వర్ణాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలి, అటువైపు అడుగులు పడుతున్నాయని చెప్పి ఈ రోజున అందరూ మాట్లాడుకుంటున్న విషయం. ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ ఇతనేం మాట్లాడుతున్నాడంటే అసలు P4 అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి అని. అసలు ఇతను నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి వాటర్ సప్లై ఎలా జరుగుతుంది, ఎన్ని క్యూసెక్కులు నీరు వస్తాయి, మరి డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఎవరు ఏదడిగినా కూడా దానికి సంబంధించి అతనికి తికమకబడి తడబడిపడి అసలు ఏ మాటలు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. గందరగోళం అనమాట. అతనికి ఆ ఏం క్వశ్చన్ అడిగితే ఏం సమాధానం చెప్పాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనం ఒక్కసారి అలా కదిలిస్తే దాని గురించి అసలు అతను ఎక్కడి నుంచి చెప్పుకొస్తారంటే అసలు ఎక్కడ స్టార్ట్ అయింది పోలవరం అనేది, ఎన్ని గ్రామాలకు వెళ్ళిద్ది, ఎన్ని జిల్లాలకి ఎన్ని వేల ఎకరాల పంటలు పండుతాయి, ఎన్ని క్యూసెక్కులు నీరు వస్తుందని మొత్తం అతను చూడకుండా చెప్పే పరిస్థితి. అతనేమి నీటిపారుదల శాఖ మంత్రి కాదు, కానీ ప్రతి ఒక్కటి కూడా కూలంకషంగా ఆయన ప్రతి ఒక్కటి పరిశీలనలోకి తీసుకున్నారు. మరి ఆ రోజున ఇతను అక్కడ మంత్రిగా చేసినప్పుడు దాని గురించి ఏమీ చెప్పే పరిస్థితి లేదు అంబటి రాంబాబు గారికి. కానీ ఈ రోజున అతను మీడియా ముందుకు వచ్చేసి సాక్షి మీడియా, అందులోనూ ఇంకా వాళ్ళకి ఇంకా వేరే ఏ మీడియా రాదులేండి, ఎందుకంటే ప్రజల గురించి ఆలోచించే వాళ్ళకైతే ప్రజల పక్షాన్ని నిలబడే వాళ్ళందరూ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వానికి మద్దతుగా అన్ని మీడియాల్లో కూడా చెప్తారు. కానీ వీళ్ళ మీడియాలో మాత్రం చెప్పేది ఏంటంటే ప్రజలకు మంచి ఎక్కడ జరిగిద్దా, జరగకుండా చేద్దాము అని మాత్రం వీళ్ళు మాట్లాడతారు. అదే ఈ రోజున ఎవరైతే అంబటి రాంబాబు ఉన్నారో ఆయన P4 గురించి మాట్లాడటం అలానే ఉంది. అసలు బంగారు కుటుంబం అంటే ఏంటి, అసలు అతను విన్నాడా అండి, అతను చూసాడా? ఆ తల్లి ఆవేదన ఆవిడ కన్నీటి పర్యంతమైంది. ప్రతి ఒక్కరిని కూడా ఆవిడ మాట్లాడుతుంటే చాలా ఎంత హృదయ విదారకంగా అంటారు కదా, అలా ఉంది. ఏం చెప్పింది ఆవిడ? కూతురు చదువు కోసం ఒక కొడుక్కి, ఆవిడ వాళ్ళ సొంత కొడుకు, ఒక కూతురు, 2 పిల్లలు ఉన్నారు. కొడుకు చదువు ఆపేసి కూతురు చదివించడం కోసం ఆ అబ్బాయి కూలి పనులకు వెళ్తున్నాడు చెల్లెలకి చదివించడానికి తండ్రితో పాటు. మరి వాళ్ళని చదివించాలంటే ఏం చేయాలంటే ఒక ఫ్యామిలీ అడాప్ట్ చేసుకుంటే అడాప్ట్ ద్వారా వాళ్ళు మంచిగా చదువుకుంటారు. మరి ఆ విషయం తెలియదా అంబటి రాంబాబు గారికి? ఏం జరుగుతుంది అక్కడ? అసలు అతను అంటాడు సూపర్ 6 అంటే P4 అన్నారు చంద్రబాబు నాయుడు గారు అని. అసలు సూపర్ 6 అంటే ఏంటి, P4 అంటే ఏంటి? సూపర్ 6 అంటే కేవలం పథకాలు మాత్రమే. వాళ్ళకి ఏదైతే మనం ఇస్తామన్నామో హామీలు, సంక్షేమ పథకాలు, మరి దానికి దీనికి సంబంధమే లేదు. ఇది ఎవరైతే ప్రభుత్వం ఉందో ఈ రోజున కూటమి ప్రభుత్వం, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పేదరిక నిర్మూలన 2047 విజన్గా వెళుతున్నాము, దాని గురించి అది వేరే ప్రోగ్రాం, దానికి దీనికి సంబంధం లేదు. మరి ఫస్ట్ అది తెలుసుకోవాలి కదా ఆయన. అది తెలుసుకోకుండా ఓకే వీళ్ళు మైక్ పెట్టారు మనం మాట్లాడదాం అన్నట్లుంది అంబటి రాంబాబు గారు మాటలన్నీ కూడా. అయితే మనం ఇక్కడ చూసుకుంటే అంబటి రాంబాబు గారు మాట్లాడినప్పుడు ఏదైతే P4కి సంబంధించి కావచ్చు, లేదంటే గతంలో సూపర్ 6 కావచ్చు, ఇవన్నీ తీసి పక్కన పెడితే గతంలో వీళ్ళ హయాంలో 2019 నుంచి 24 దాకా జరిగింది ఏంటి అంటే ప్రజల్ని ఎవరిని బయటికి రానియకుండా మేము బటన్ నొక్కుతున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఓన్లీ కొన్ని వర్గాలకు మాత్రం బటన్ నొక్కడం, డబ్బులు రావడం. నిజంగా అందరికీ న్యాయం జరిగితే నిజంగా వాళ్ళు అన్నాడు వైసీపీ నేతలు అన్నట్టు ప్రతి ఇంట్లో మా మంచి ఉందన్నప్పుడు మరి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ఎందుకు పడిపోయారు అనేది వాళ్ళు చెప్పాలి. అయితే ఏ ఇంట్లో కూడా న్యాయం జరగలేదని చెప్పేసి ఇదొకటైతే అర్థం అవుతుంది. సేమ్ అదే విధంగా చూసుకుంటే ప్రజల్ని వాళ్ళు ఎక్కడా కూడా ప్రభుత్వంలో ఒక భాగస్వామ్యం చేయలేదు.
2019 24 దాకా. ఇప్పుడు ప్రజల్ని కావచ్చు, బంగారు కుటుంబం లాగా మార్గదర్శి కింద చూసుకుంటే పెట్టుబడికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తుంటే ఎక్కడ ప్రజల్లో మంచి ఏర్పడుతుందేమో కూటమి ప్రభుత్వం మీద అని చెప్పి ఇలాంటి అక్కస్ అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. వీళ్ళకి ఇప్పుడు అదే జరుగుతుంది. అతను ఎందుకు బయటకు వచ్చాడు, ఇక్కడ మేము ప్రజల కోసం పోరాడతాం, వైఎస్ఆర్సీపీ పుట్టిందే ప్రజల కోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు. మరి అట్లాంటి ప్రజలకు మంచి జరుగుతుంది కదా. మీరు గడప గడపకి ఏదో ప్రోగ్రామ్ చేశారు ఎలక్షన్కి ముందు, మరి ఆ రోజున ప్రజలందరూ కూడా వీళ్ళని చీగొట్టి అసలు మీరు రావద్దు, స్టిక్కర్ కూడా ఇంటి మీద అంటించడానికి లేదు, రోజు ఒక బ్యాగ్ తగిలించుకొని తిరిగినట్లుంది, అంటించడానికి వీల్లేదని చెప్పేసి గట్టిగా అయితే ఆ రోజు వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. అదిగా కుక్కలు కూడా చింపేసాయి, కుక్కలు కోతులు కూడా, ప్రకృతి కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అట్లాంటి పరిస్థితిలో వీళ్ళు ఈ రోజున 151 ఉంది, తర్వాత వైనాట్ 175 అన్నారు. కానీ ఈ రోజున 11కి పరిమితం అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు 11 రెడ్ అని చెప్పి పిలిపించుకుంటున్నారు. మరి 11 మంది కూడా ఏ రోజు ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజా ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీ సాక్షిగా ఒక్కరోజు కూడా వచ్చిన పాపాను పోలేదు, మాట్లాడిన పాపాను పోలేదు. మరి అంబటి రాంబాబు గారు వచ్చేసి ఈ రోజున కొత్తగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు అతనే మైక్ పెట్టుకొని మాట్లాడటం. మరి వీళ్ళందరూ ఎందుకు మాట్లాడరో ఎవరికి తెలియదు. మరి ఈ రోజున ప్రజలకి చక్కగా మంచి భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళు పేదరిక నిర్మూలన. వాళ్ళు ఈ రోజున అతను ఏమంటున్నాడు, నేను గొర్రెలు కాసుకుంటున్నాను, నా కొడుకు కూడా గొర్రెలు కాచుకోకుండా ఏదైనా ఒక ఉద్యోగంలో ఉండాలంటే మంచిగా చదివించుకోవాలి, కానీ దానికి తగినంత డబ్బు నా దగ్గర లేదు. తల్లిదండ్రి కూడా ముసలాళ్ళు అయ్యారు, వాళ్ళు ఏ పని చేసే పరిస్థితి లేదు. ఆ వచ్చిన పెన్షన్ డబ్బులు కూడా వాళ్ళ ఏదైతే మెడిసిన్ ఉందో దానికి మాత్రమే సరిపోతుంది, వాళ్ళను కూడా నేనే పోషించాలి అని అతను అంత బాగా చెప్తున్నాడు. మరి అవన్నీ విన్నప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఖచ్చితంగా వీళ్ళకి ఒక ఆశ ఉంది, ఆ పిల్లోడిని చదివించాలి, వాడు చదువుకొని రేపు భవిష్యత్తులో రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు తెస్తాడు, ఇంకో 10 మందిని చదివించడానికి అవకాశం ఉండిద్ది. ఈ రోజున ఆ పిల్లోడికి మనసులో ఒకటే ఉంటుంది, నా స్థాయి ఏంటి, నా తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు, మరి ఈ రోజు నేను ఇంత ఎదగటానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా ఒకరు నాకు చేయూతనిచ్చారు, మరి రేపు నేను కూడా పెద్ద ఈ మంచిగా చదువుకొని ఇంకో నలుగురికి చేయూతనివ్వాలి అనేది ఉంటుంది. అది వీళ్ళకి తెలియదు కదా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో ఉండొచ్చి తిరిగి వచ్చిన తర్వాత ఏదో మాయమాటలు చెప్పి ప్రలోభాలకు గురి చేసి తల్లిని చెల్లిని వాడుకొని చక్కగా ఓట్లు వేయించుకొని సీఎం అయ్యారు 2019లో. అయిన తర్వాత ఏం చేశాడు అతను, రాష్ట్రాన్ని దోచుకున్నారు. మరి ప్రజలకు ఏం చెప్తాడు ఇతను ఏమందిస్తాడు? మరి నాలాగా మీరు కూడా అన్యాయాలు అక్రమాలు, మరి వాళ్ళంతా ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రోజు నోటీసులు వస్తుంటే వాళ్ళ దగ్గర లంచాలు తిన్న వాళ్లే పోలీసులే బయటకు వచ్చి మేము తీసుకున్నామని పల్లె జాషువా లాంటి వాళ్ళు చెప్తుంటే మరి ఈ రోజున ప్రజలందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారంటే, ఇట్లాంటి వాళ్ళకి మేము ఓట్లేసి 2019 నుంచి 24 వరకు మా ప్రతినిధులుగా ఉంచుకున్నాము. మరి ఈ రోజున చక్కగా బంగారు కుటుంబం స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దబోతున్నారు ఆంధ్రప్రదేశ్ని. కాబట్టి వీళ్ళ కాకమ్మ కథలు వినే ప్రయత్నం ఎవ్వరూ కూడా చేయట్లేదు. అయితే ఇందాక మీరు అన్నట్టుగా ఏదైతే ఆ పిల్లోడు ఇప్పుడు బాగుపడి తను అంటే తనకు చేయూతనిచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని గుర్తుంచుకుంటాడు, అదేవిధంగా తను ఇంకొక నలుగురికి చేయూతనిస్తాడు. సేమ్ అదే విధంగా జగన్ తను ఏదైతే అక్రమాలకు పాలయ్యాడు తను అవుతూనే మిగతా ఐఏఎస్ ఐపీఎస్ కూడా అక్రమాలకు పాలు. సో ఈ చేయూతకి ఆ చేయూతకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆ చేయూత మీరు అన్నట్లుగా కూటమి ప్రభుత్వం ఎలాంటి చేయూతనిస్తుంది మనం చూస్తే, ఇందాక అతను ఎవరైతే అంబటి రాంబాబు మాట్లాడారో పచ్చదనం అన్నాడు, లేకపోతే శ్రమదానం అన్నాడు, మొక్కలు నాటించాడు, ఆ మొక్కలనే కదా ఈయన కొట్టేయించాడు. ఆ మొక్కల్ని ఇతను వచ్చాక కొట్టేయించాడు. మరి పెద్ద పెద్ద మహావృక్షాలు ఈ రోజున నేండిస్తున్నాయి, ఫలాలను అందిస్తున్నాయి, మరి అవన్నీ కూడా లేకుండా చేశాడు. మరి ఎవరైతే కూటమి ప్రభుత్వం ఈ రోజున చేయూత అంటే ఏం చేయాలి, వాళ్ళు ఏ విధంగా బ్రతుకుతున్నారు, మరి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, మరి వాళ్ళకి ఏ విధమైన సహాయం చేస్తే ఫ్యూచర్లో ఆ జనరేషన్ ఇంకా మంచి స్థాయికి వెళ్తుంది, 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి అనేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, 2019లో అధికారంలోకి వచ్చి 24 వరకు అతను నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చాను, మీకేంటి భయం, నా స్టోరీని గుర్తు చేసుకోండి, నా ఫోటోని మీ ఇంట్లో పెట్టుకోండి అన్నాడు. మరి ఈ రోజున అందరూ కూడా పాపం వల్లభనేని వంశీ కటకటాలు లెక్క పెడుతున్నాడు, పోసాని కృష్ణమురళి, మరి ప్రతి ఒక్కరికి ఈ రోజున కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు. ఎటు వైపు చూసుకున్న రాష్ట్రంలో ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి వాళ్ళ నాన్న సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళకు కూడా నోటీసులు, విడుదల రజని మరి ఆవిడ కూడా అంతే, రోజా ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఆవిడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో ఆడుకున్నారు. వీళ్ళు ఇచ్చిన చేయూత ఇదే రాష్ట్ర ప్రజలకి. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది ఏంటి అంటే, నిజంగా తను ఇచ్చేటువంటి ఒక చేయూత ఏదైతుందో అది బంగారు భవిష్యత్తుని ఇస్తుంది. ఇక్కడ జగన్ ఇచ్చే హామీ ఏంటంటే నాలాగా జైలుకి వెళ్ళండి ఇబ్బంది ఏం లేదంటున్నాడు. సో బాబు గారు నమ్ముకుంటే బంగారు భవిష్యత్తు, అదే జగన్ నమ్ముకుంటే జైలు పాలు అని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకా జైలుకు భవిష్యత్తు అదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు.
వీళ్ళ జైలు జీవితం అంతా కూడా జైల్లోనే గడుపుతారు. ఇప్పుడు నోటీసులు ఇస్తే కనపడకుండా పారిపోయాడు నెల్లూరులో అని చెప్పేసి గోవర్ధన్ రెడ్డి గారి గురించి ఈ రోజున అన్ని పేపర్లలో వచ్చింది. మరి మళ్ళీ అతను హైదరాబాద్లో ఉన్నారు, ఉగాది వేడుకలు చేసుకుంటున్నారు. మరి రేపు హాజరవుతారా? మరి 60 యాక్చువల్లీ ఈ రోజు పొద్దున్నే హాజరు కావాల్సింది, అటెండ్ అయ్యారు లేదనేది ఇంకా సమాచారం తెలియలేదు. మరి అట్లాంటి విషయాలన్నీ చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి చేయూత ఎలా ఉండిద్దంటే కళ్ళు మూసుకోండి ఇట్లే గడిచిపోయిద్ది అని చెప్తున్నాడు. మరి ఏం చేస్తాడో, కళ్ళు మూసుకోండి ఇట్లే గడిచిపోయిద్దంటే మరి తిరిగి వీళ్ళందరూ కూడా కళ్ళు తెరిచి చూసేటప్పుడు జైల్లోనే ఉంటారు. సో చూద్దాం. మొత్తానికి జగన్ని నమ్ముకుంటే జైలు, అదే బాబుని నమ్ముకుంటే బంగారు భవిష్యత్తు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.